పచ్చి పసుపుతో పులుసు అండి. పచ్చి పసుపు వలన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయండి. వీటికి కావాల్సిన సామాన్లు అండి: స్పూన్ జీలకర్ర, పెద్ద స్పూన్ ధనియాలు, 4 వెల్లుల్లి రేకలు, పసుపు కొమ్ము ముక్కలు, అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిర్చి, ఇవన్నీ కలిపి మనం మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మిక్సీ పట్టుకోవాలండి. పులుసు అనుకున్నాం కదండి, కొంచెం చింతపండు నానబెట్టండి. స్టవ్ వెలిగించుకుని పెనం పెట్టుకోవాలి. వేరుశనగ నూనె అండి ఇది. కొంచెం నూనె ఎక్కువ పడుతుందండి. నూనె వేడెక్కిందండి, ఉల్లిపాయలు వేసుకో, కొంచెం పొట్టుమినపప్పు, ఒక అర స్పూన్ జీలకర్ర, ఒక అర స్పూన్ ఆవాలు, 2 ఎండుమిర్చి అండి, కొంచెం కరివేపాకు. ఇప్పుడు మనం ఈ పేస్ట్ వేసుకోవాలండి. సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి బాగా ఎర్రగాను. ఉల్లిపాయల పచ్చివాసన, అల్లంలో పచ్చివాసన, వెల్లుల్లిపాయల పచ్చివాసన ఎన్ని పోవాలండి. పోయే వరకు వేసుకోవాలి. ఇందులో కారం ఒక్కలేదండి. నూనె చెమ్మాయం కనబడుతుందండి అంటే వేగినట్టే. మనం నానబెట్టుకున్నాక చింతపండు ఆ పులుపు వేసుకో. కూరకు సరిపడా సాల్ట్, కొంచెం బెల్లం అండి వేస్తున్నానండి. కొంచెం బెల్లం వేసుకుని కలుపుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. పచ్చి పసుపు పులుసు 2 ఆయిల్ తేలింది కదా, అయిపోయిందండి. చూద్దామండి, కరెక్ట్గా సరిపోయింది ఉప్పు, కారం, బెల్లం అన్నీ. పచ్చి పసుపు పులుసు రెడీ.